రాకాలోకంకి స్వాగతం. ఈ కంటెంట్ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, మీ బంధుమిత్రులకు షేర్ చేయండి. ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ బటన్ని నొక్కండి, అదేవిధంగా బెల్ ఐకాన్ని కూడా నొక్కండి. జై హింద్ మిత్రులారా. పాకిస్తాన్ చాలా గుట్టు చప్పుడుగా ఎవరికీ తెలియకుండా దాచాలనుకున్నటువంటి రహస్యం బట్టబయలైపోయింది. పాకిస్తాన్ బండారం బయటపడిపోయింది. ఆపరేషన్ సింధూర్లో భారతదేశం పాకిస్తాన్ని తుక్కు చేసింది. ఈ విషయాన్ని పాకిస్తాన్ అంగీకరించలేదు. తామే యుద్ధంలో గెలిచినట్టుగా ఓడిపోయినటువంటి సేనాపతి గారు జనరల్ ఆసిమ్ మునీర్ తనకు తాను బిరుదుల్నిచ్చుకుంటూ జనరల్ నుంచి ఫీల్డ్ మార్షల్ స్థాయికి తనను తాను ప్రమోట్ చేసుకున్నారు. ఇప్పుడు తాజాగా పాకిస్తాన్ ఇండిపెండెన్స్ డే అంటే ఆగస్టు 14న భారతదేశం నిర్వహించిన ఆపరేషన్ సింధూర్కి జవాబుగా పాకిస్తాన్ నిర్వహించినటువంటి ఆపరేషన్ బనియన్ అల్ మర్సూస్ అనేటటువంటి తిరుగుబాటు ఏదైతే ఉందో, యాక్షన్ ఏదైతే ఉందో, ఆ యాక్షన్లో కూడాను పాకిస్తాన్ దాదాపు కొన్ని వందల మందికి సేనా పథకాలని, మన వీరచక్రలు, కీర్తి చక్రలు, ఇటువంటి వాటికి సమానమైనటువంటి అవార్డులని ప్రకటించింది. ఈ అవార్డుల్ని ప్రకటించినప్పుడు జాగ్రత్తగా పరిశీలిస్తే దీనిలో చనిపోయిన వాళ్ళ సంఖ్య దాదాపు 200 పైబడి ప్రకటించింది. అందులో 155 మంది చనిపోయిన వాళ్ళు. అంటే పాకిస్తాన్ ఆర్మీకి చెందినటువంటి వాళ్ళు 155 మంది చనిపోయారు. ఇందులో నిజానికి ఎయిర్ ఫోర్స్ నుంచి ఒక గుప్పెడు మంది, నేవీ నుంచి ఒక వ్యక్తికి అవార్డు వచ్చింది, ఎయిర్ ఫోర్స్ నుంచి కొందరికి వచ్చింది. కానీ ఎక్కువ అవార్డులు ఆర్మీ నుంచి వచ్చాయి. అంటే భారతదేశపు సైన్యాలు చేసినటువంటి షెల్లింగ్లో కానీ, సరిహద్దుకు అటువైపు, అదేవిధంగా మన విమానాలు చేసినటువంటి దాడి కానీ, మన మిసైళ్ళ యొక్క స్ట్రైక్స్, వీటిలో చనిపోయినటువంటి వాళ్ళు వీళ్ళైంటారు. అంటే మామూలుగా చనిపోయిన వాళ్ళ పేర్లు రాకపోవచ్చును, ఎంతో కొంత పోరాడేందుకు ప్రయత్నం చేసినటువంటి వాళ్ళకి ఈ అవార్డులు ఇచ్చుకోవచ్చును. ఎందుకంటే ఈ జారీ చేసినటువంటి జాబితా ఏదైతే ఉందో, ఆ జాబితాలో వాళ్ళ పేర్ల తరువాత షహీద్ అని రాశారు. అంటే యుద్ధంలో చనిపోయిన వాడు, అమరుడైన వాడు అన్నటువంటి అర్థము. ఇమ్తియాజ్ సనద్ అనేటటువంటి అవార్డు ఉంది. దానిలో 146 మంది పేర్లు షహీద్ అని రాసింది, అంటే వాళ్ళు చనిపోయారు. అదేవిధంగా తమ్గాయే బసాలత్ అనేటటువంటి ఒక అవార్డు ఉంది, సైన్యానికి ఇచ్చేది. అందులో 45 మందికి అవార్డు ఇస్తే దానిలో 4 చనిపోయినటువంటి వాళ్ళు. అదేవిధంగా సితారాయ బసాలత్ అనేటటువంటిది ఉంది. అది ఆ జాబితాలో కూడాను ఒకడు షహీద్, అంటే యుద్ధంలో చనిపోయాడు. తమ్గాయే జుర్రత్ అనేటటువంటి అవార్డు ఉంది. ఈ తమ్గాయే జుర్రత్ అనేటటువంటిది మన వీరచక్రతో సమానము. ఈ తమ్గాయే జుర్రత్ 5గురికి ఇస్తే అందులో 4 షహీదులు, అంటే చనిపోయినటువంటి వాళ్ళు, యుద్ధంలో భారతదేశం చేతిలో హతమైనటువంటి వాళ్ళు. ఇలాగే హిలాలే జుర్రత్ అనేటటువంటి అవార్డు ఉంది. ఆ అవార్డుని ఫీల్డ్ మార్షల్ అనేటువంటి ఆసిమ్ మునీర్ తనకు తానే ఇచ్చుకున్నాడు. తనకు తానే మహావీరుడైనట్టుగా పోరాడినట్టుగా ఆయన అవార్డు ఇచ్చుకున్నాడు. తమాషా ఏంటంటే అసలు ఈ యుద్ధంలో పాకిస్తాన్ ఆర్మీ యాక్షన్ పెద్దగా లేదు. దాడంతా కూడాను వైమానికపరమైన దాడులు, దాన్ని వైమానిక పరంగానే తట్టుకోవడం జరిగింది. ఎయిర్ ఫోర్స్కి గుప్పెడు మందికి అవార్డులు, మిగతా అంతా కూడాను ఆర్మీకి చెందిన వాళ్ళకి అవార్డు ఇచ్చారు. అంటే మన దేశపు షెల్లింగ్లో కానీ, సరిహద్దుకు అటువైపులో జరిపిన కాల్పుల్లో కానీ ఇంతమంది చనిపోయి ఉంటారు. ఇది గమనించాల్సినటువంటి విషయం. తమాషా ఏంటంటే పాకిస్తాన్ అసలు మాకు ప్రాణ నష్టం జరగలేదని చెప్పింది. ప్రాణ నష్టానికి సంబంధించినటువంటి వివరాలు ఎప్పుడు బయట పెట్టలేదు. కార్గిల్ యుద్ధంలోనూ బయట పెట్టలేదు. అదేవిధంగా పాకిస్తాన్ చేసినటువంటి 1971, 1965 యుద్ధాల్లో కూడా చనిపోయిన వాళ్ళ పేర్లు చెప్పలేదు. కార్గిల్ యుద్ధంలోనైతే ఒక సైనికుడు కల్నల్ షేర్ ఖాన్ అతని పేరు, అతను ఖైబర్ పఖ్తూన్వాకు చెందినవాడు. అతను భారతదేశం పైన చాలా ధైర్యంగా పోరాడాడు. పోరాడినందుకు మన సైనికాధికారులు అతని యొక్క శౌర్య ప్రతాపాలను మెచ్చుకుని ఆయనకి అవార్డు ఇవ్వాలని పాకిస్తాన్కి రికమెండ్ చేశారు. పాకిస్తాన్ ఇవ్వలేదు.
తరువాత అవార్డు చేసింది. అంటే పాకిస్తాన్ అసలు కార్గిల్ యుద్ధంలో మా సైనికులు పాల్గొనలేదు అని చెప్పేందుకు ప్రయత్నించింది. ఇప్పుడు ఆపరేషన్ సింధూర్లో కూడాను చనిపోయినటువంటి మా వాళ్ళు ఎవరు చనిపోలేదు, సైన్యం ఇన్వాల్వ్ కాలేదు అన్న తర్వాత ఇప్పుడు ఈ జాబితా బయటపడుతోంది. సరిగ్గా ఇదే సమయానికి ఆగస్టు 15న భారతదేశం కూడాను అవార్డులు ప్రకటించింది. భారతదేశం ప్రకటించిన అవార్డులను కనుక చూస్తే 127 శౌర్య సాహసాలకు గాను గ్యాలంటరీ మెడల్స్ ఇవ్వటం జరిగింది. అదేవిధంగా 40 మందికి సర్వీస్ అవార్డ్స్ ఇవ్వడం జరిగింది. ఒక 290 మందికి మెన్షన్ ఇన్ డిస్పాచెస్ అంటే సైన్యానికి సంబంధించిన ఇంటర్నల్ కమ్యూనికేషన్లో వాళ్ళ పేర్లను ప్రస్తావించి వాళ్ళు చాలా ఎఫెక్టివ్గా పనిచేసినందుకు ప్రస్తావించడం జరుగుతుంది. దీనిలో 4 కీర్తి చక్రాలు, 15 వీర చక్రాలు, 16 శౌర్య చక్రాలు, 2 సేనా మెడల్స్, 58 గ్యాలంటరీ సేనా మెడల్స్, అదేవిధంగా 6 నౌసేనా మెడల్స్, 26 వాయుసేన మెడల్స్ ఇవ్వడం జరిగింది. సర్వోత్తమ యుద్ధ సేవా మెడల్ 7గురికి ఇవ్వడం జరిగింది. ఉత్తమ యుద్ధ సేవా మెడల్స్ 9 మందికి ఇవ్వడం జరిగింది. యుద్ధ సేవా మెడల్స్ 27 మందికి ఇవ్వడం జరిగింది. వీళ్ళందరికీ కూడాను బహిరంగంగా వాళ్ళ పేర్లను ప్రకటించారు. వాళ్ళందరూ కూడాను సజీవంగా ఉన్నారన్నటువంటి విషయం ఉంది. మొత్తం దీనికి పాకిస్తాన్ పేర్లను రహస్యంగా ఉంచే ప్రయత్నం చేసింది. ఇప్పుడు చనిపోయిన వాళ్ళ జాబితా ప్రకటించింది. భారతదేశము చాలా ఓపెన్గా తన పేర్లను ప్రకటించింది. ఈ 2 దేశాల మధ్య ఉన్నటువంటి తేడాను మనం గమనించవచ్చు. భారతదేశం నుంచి అవార్డులు పొందిన వాళ్ళలో 2 అగ్నివీరులు కూడా ఉన్నారు. అసలు మొత్తం ఆపరేషన్ సింధూర్ని నిర్వహించడంలో 3000 మంది అగ్నివీరులు, అంటే కేవలము 2 ఏళ్ల క్రితమే జాయిన్ అయిన వాళ్ళు, 20-21 ఏళ్లను మించకుండా ఉన్నటువంటి వాళ్ళు ఆపరేషన్ సింధూర్లో 100% సక్సెస్ని సాధించారు. అగ్నివీరులు విషయంలో ఉన్నటువంటి అపోహల్ని తొలగించేలాగా వాళ్ళ పర్ఫార్మెన్స్ ఉంది. సో పాకిస్తాన్కి భారత్కి ఉన్నటువంటి తేడా ఇది. భారతదేశము పేర్లను ప్రకటించింది, వివరాలను ప్రకటించింది. పాకిస్తాన్ పేర్లను ప్రకటించింది. సమా టీవీ అనేటటువంటి టీవీ ఛానల్ మొత్తం జాబితా వచ్చింది. జాబితా వచ్చినటువంటి కొన్ని గంటలకే పాకిస్తాన్ ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చింది. ఇంతమంది చనిపోయినట్టుగా గుర్తిస్తే చాలా సమస్య అని చెప్పి సమా టీవీ వాళ్ళు ఆ కథనాన్ని పూర్తిగా విత్డ్రా చేసుకునేలాగా చేశారు. అంటే అవార్డులు ఇచ్చారు, అవార్డుల్ని పొందేవాళ్ళు పొందారు, అందించేవాళ్ళు అందించారు. కానీ పేపర్లో వాళ్ళ పేర్లేవి బయటకి రాకుండా పాకిస్తాన్ జాగ్రత్త పడింది. అయినప్పటికీ పాకిస్తాన్ బండారం బట్టబయలైపోయింది. పాకిస్తాన్ యొక్క బూటకం బజారు పాలైపోయింది. పూర్తిగా ఇప్పుడు పాకిస్తాన్ ఎక్స్పోజ్ అయింది. వందల సంఖ్యలో పాక్ సైనికులు ఈ ఆపరేషన్ సింధూర్ వల్ల చనిపోయారు. అందులో ఆర్మీ వాళ్ళు ఎక్కువగా ఉన్నారు. ఎయిర్ అటాక్స్ ఏవైతే భారతదేశం చేసిందో వాటిలో భారీ ఎత్తున సైనికులు చనిపోయారు. కెప్టెన్ల స్థాయి వాళ్ళు, మేజర్ల స్థాయి వాళ్ళు, కల్నల్ల స్థాయి వాళ్ళు, వీళ్ళందరూ చనిపోవడము పాకిస్తాన్ దాచాలనుకుంది, కానీ అది దాచలేకపోయింది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్ల రూపంలో తప్పనిసరిగా పంపించండి.